ప్రతి వేదిక మీద మిమ్మల్ని కొంచెం ఇండైరెక్ట్గా మిమ్మల్ని కాయిన్ చేస్తూ రకరకాల విమర్శలు వ్యాఖ్యలు చేస్తారు. వస్తున్నాయి. చేస్తే తప్పేం లేదు. నేను ఏమంటే రాజకీయ విమర్శలు చేయండి, ఎందుకంటే ఈ జిల్లాలో వాళ్ళ పునాదులు కదిలిచ్చింది నేను. పార్టీ కేసీఆర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని ఒకవైపు అభివృద్ధి చరిత్రలో వాళ్ళు ఊహించిన అభివృద్ధి చేసినాను, ఇంకొక రాజకీయంగా వాళ్ళ పునాదులు అందరూ కదిలిచ్చిన. అందరినీ ఒడగొట్టి కదా జాన్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, ఒక ఉత్తమ్ని ఒడగొట్టలేకపోయినా వైఫ్ పోయింది, కానీ వెంకరెడ్డి, ఇక్కడ దామోదర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇద్దరు ఎగిరిపడిన వాళ్ళందరినీ చూసినాం మనం. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా క్లెయిమ్ చేసుకోలే. నేను ఎప్పుడు కూడా పార్టీగానే క్లెయిమ్ చేసిన, పార్టీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అందరు కలిసి పనిచేసినాం, టీం వర్క్ చేసినాం అన్న తప్ప నేను అనే మాట నేను ఎప్పుడు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒక పార్టీలో ఉన్నోళ్ళు ఈ చిల్లర నాయలు కాబట్టి వీళ్ళకి అలవాటు, కానీ ఓడిపోతూనే ఓడి మీద పెట్టి గెలిస్తే నాదని ఊళ్ళో వీటి మీద మొరటి ఉంటాయి సామెతలు. ఆయన చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కానీ పెద్ద ఛాలెంజ్ చేశారు, కోతలు కోసిండ్రు, నా టార్గెట్ చూడబెట్టా అని. ఎన్నిసార్లు రాజీనామా అస్త్రాలు ప్రకటించారు, అస్త్ర సన్యాసం, రాజకీయ సన్యాసం చేస్తామని మాట్లాడినరు. అంటే వాళ్ళు గంత చిల్లర. ఏమైందంటే వాళ్ళకు లంపెన్స్, వాళ్ళు ఒక మాట చెప్పాలంటే డబ్బులున్న లంపెన్స్, అక్రమ పద్ధతుల్లో డబ్బుల్ని అడ్డగోలు సంపాదించి 100% దే ఆర్ లంపెన్స్. లంపెన్స్ చేతిలోకి అది డబ్బులు వచ్చినాయి, అధికారం వచ్చింది. ఆ డబ్బులు కూడా జిల్లా ప్రయోజనాలని, రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి సంపాదించిన డబ్బులు. రాజశేఖర రెడ్డి రాయలసీమ నీళ్ళు తీసుకుపోతుంటే రాజశేఖర రెడ్డి చెప్పులు మోసుకుంటూ వెనుకబడి తిరిగి ఈ జిల్లాను నాశనం చేసి, ఈ జిల్లాను ఫోరిన్ రక్కస్కి వదిలేసి, కరువు కొరల్లో పడేసి, ఈ జిల్లా ప్రజల రక్త మాంసాలని అమ్మి సంపాదించిన డబ్బులు వీళ్ళు. ఆ డబ్బులతోని ఈ దుర్మార్గ పాటలు, అందులో పెద్ద మనుషులు అయిపోయారు వీళ్ళు. జానారెడ్డి గారు, ఉత్తమ్ గారు కావచ్చు, జేబు నుంచి రూపాయి తీసి ఖర్చు పెట్టేది తెలియదు, చాలా రూటీన్ పాలిటీషియన్స్. ఇక వీళ్ళు 10 మందికి దాపించి తినిపించి వేదికల మీద తీసుకుపోయి జే కొట్టించుకొని పాపం వాళ్ళు ఇద్దరిని నెట్టేసి వచ్చి ఈ దుర్మార్గులతో మనకి ఎందుకని వాళ్ళు వెనుకబెట్టడి చేసి అట్లా వచ్చిండ్రు. అయితే ఇక్కడ దామోదర్ రెడ్డి అంటే కొంచెం వీళ్ళకి బాగానే ఉండే, దగ్గమ్మగాడు ఉండే, కానీ ఈయన నేను అడగొడుతున్నాను ప్రతిసారి. వాళ్ళకి తిరుగు లేకుంటైంది, వాళ్ళ అదృష్టం అది. నా రూపంలో కలిసి వచ్చింది అంతే, నా రూపంలో వాళ్ళకి కలిసి వచ్చింది అదృష్టం తప్ప వేరేం లేదు. లేకపోతే కాదు పెద్ద మనగాళ్ళు గారు గింతంతులు. ఇంకోటి కూడా పార్టీ ఉంటేనే వాళ్ళు తప్ప పార్టీ లేకుంటే వాళ్ళు లేరు. ఇప్పుడు అంత మునగాడైతే పెద్ద కోతలు కోసి ఎందుకు గెలవలేం? బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి దిక్కులేక కాంగ్రెస్ కాలు పట్టుకొని సీట్ తెచ్చుకొని గెలిచిండు. కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు 14లో ఓడిపోయిండు. ఆ తర్వాత చావు తప్పి కన్నులోటు పోయి కొంత చిన్న చిన్న వ్యతిరేకత మౌనం మీద ఉండడంతో మునుగోడులో గెలిచిండు. నేను మునగాడని చెప్పి రాజీనామా చేసి బీజేపీ పోయిండు, 18 కోట్ల కమ్ముడు, 18,000 కోట్ల కమ్ముడు పోయి ఓడిపోయిండు. నువ్వు మునగాడివి అయితే ఎట్లా ఏ పార్టీ చేసినా గెలవాలి, ఇండిపెండెంట్ చేసినా గెలవాలి. మునగాడివి అయితే నువ్వు ఏంది పార్టీ గొప్పది తప్ప నువ్వు కావు. వీళ్ళు గెలిచినప్పుడల్లా మేము గొప్ప మునగాండ్లం అంటారు, ఓడిపోయిన తెల్లా దాక్కుంటారు పోయాను గుడిసెలు అంటారు. గంత గలీజ్గా వీళ్ళు ప్రవర్తిస్తారు. అందుకనే నా గురించి మాట్లాడుతుంటారు జిల్లాలో. ఎందుకు మాట్లాడతారు నా గురించి అంటే గిందు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ నారాలు తీసిన నేను గంతే. కాబట్టి సహజంగానే నా మీద వ్యక్తిగత కక్ష ఉంటుంది, నాకు లేదు ఎప్పుడు. నేను పార్టీ అయినా చూసా తప్ప వాళ్ళని ఎన్నడూ వ్యక్తిగతంగా ఒక మాట మాట్లాడలేదు. మీరు చూడండి, ఈ 14 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో కావచ్చు, 10 సంవత్సరాలు నేను మంత్రి ఉన్నప్పుడు కావచ్చు, ఒక్కరోజు వాళ్ళ పేరే తీసుకోవాలి. మీరు చూడండి, నేను ఉచ్చరించలే ఎప్పుడు. ఇప్పుడు కూడా మాట్లాడతలేరు పేరు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు ఇష్టం లేదు మొదటి వ్యక్తిగత ఆరోపణలు చేయడము, ఇట్లా వ్యక్తిగత విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేని విషయం. మొన్న ఈ మధ్యన కూడా మరి అడ్డగోలే మాట్లాడుతున్నారు. నేను మాట్లాడకపోతే, నేను సరైన సమాధానం చెప్పకపోతే మంచిది కాదు, రాంగ్ ఇండికేషన్ పోద్దని చెప్పి నేను అదే స్థాయిలో స్పందించాల్సి వస్తుంది తప్ప అదే స్థాయిలో ఇది కాదు. ఫైనల్గా రాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ప్రజలకు ఒక సీనియర్ నాయకునిగా, ఒక సీనియర్, నల్లగొండ జిల్లాలో మీరు సీనియర్ మంత్రి, 3 సీనియర్ మంత్రులు అందులో ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళు, అందులో మీరు 3వ వ్యక్తి. సో ఒక జారెడ్డి గారే నాకంటే ఎక్కువ సమయం పనిచేసింది. అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో కలిపితే ఉమ్మడి రాష్ట్రంలోనే జిల్లాలో మాధవరెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు చేసిండ్రు? 10 చూడు ఒకసారి చెక్ చేయండి. మీరు 3 ఉన్నారు. నాకు మాధవరెడ్డి గారు వాస్తవానికి జానారెడ్డి గారు 17 ఏళ్ళు చేసిన, జానారెడ్డి గారు అంత ఎఫెక్టివ్గా పనిచేయలే. మొత్తం నియోజకవర్గాలు తిరగని కూడా తిరగలేదు. వారు 2-3 నియోజకవర్గాలు, హైదరాబాద్ నుంచి రాంగ తోవలో దేవరకొండ, ఆ నుంచి దాటితే మిర్యాలగూడ కేంద్రం కొరకు చిన్న ఊరు కాబట్టి. మాధవరెడ్డి గారు ఒకరు కొంత
వారు కూడా మొత్తం తిరగలేకపోయారు. వారు కూడా ఆ రోజు జానరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ పోకపోతుండే, అది వేరు. జిల్లా మొత్తంలో ప్రతి మండలాన్ని టచ్ చేసిన మొదటి మంత్రిని నేను. 600 పైగా గ్రామాలు తిరిగిన మంత్రిని కూడా నేను. డెఫినెట్గా చాలా ఎక్కువ కిలోమీటర్లు సరే వాళ్ళు ఏందో చెప్పుకుంటారు కానీ నాకు అలవాటు లేదు, మీడియా ప్రచారం అలవాటు లేదు నాకు, అదొకటి ఉంది సమస్య. కాబట్టి కానీ 18 గంటల పైగా పనిచేసిన నేను మంత్రిగా 10 సంవత్సరాలు ప్రతిరోజు 18 గంటల లోపు ఎన్నడూ కూడా పడుకోలేదు నేను. ఎన్నడూ కూడా ఎక్కువ జర్నీలు అయితే చేశారు, అది కనిపిస్తుంది. బహుశా నాకు అలవాటు లేక నేను బయటికి లీకించుకోలే కానీ నా బీపీ కారు దాదాపు 6 లక్షల కిలోమీటర్లు అనుకుంటా తిరిగింది. 3 కార్లు మారినాయి. బీపీ కార్ల అంత ప్రయాణం చేసినప్పుడు కూడా నేనే నెంబర్ 1 అయిట. అందరూ కూడా వేసి నేను. అయినా నాకు అలవాటు లేదు ఇటువంటి వీళ్ళు చేసుకున్న ప్రచారాలు చేయను నేను. కానీ అదే అంటే యాజ్ ఏ సీనియర్ లీడర్గా ఈ తెలంగాణ ప్రజలకు మీరు ఏం సజెషన్ చేస్తారు? ఈ లోక్సభ ఎన్నికల్లో ఏం అప్పీల్ చేస్తారు? ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇవి కేసీఆర్ ఎన్నికలు కావు కదా అనే మాట రావద్దు. ఇది 100% మన భవిష్యత్తు సంబంధించిన ఎన్నికలే, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన ఎన్నికలే. ఇవాళ బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఎక్కువ మంది గెలవడం అనేది చాలా అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు. ఒకవైపు పార్లమెంట్లో అవసరం ఉంది, ఒకవైపు కేసీఆర్కు బలం ఇచ్చే అవసరం ఉంది ఇక్కడ రాష్ట్రంలో కూడా. ఎందుకంటే ఈ హామీలు ఇచ్చి వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని నిలదీయాలంటే, దాంతో కొట్లాడాలంటే తప్పకుండా కేసీఆర్కు ఆయుధాలు కావాలి, చేతికర్రలు కావాలి. అది మీ పార్లమెంట్ సభ్యులు అవుతారు. ఇవాళ మీకు చేతికి అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని కేసీఆర్కి ఇవ్వండి. మీ తరఫున కొట్లాడడానికి కేసీఆర్కి ఇవ్వండి. ఎందుకంటే మీకు ఇవాళ ఇచ్చిండ్రు, ఆ రోజు అయిపోయింది. కానీ మీరు ఏదైతే నమ్మి హామీలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రో ఈ ప్రభుత్వాన్ని పనిచేయించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం దున్నపోతులాగా ప్రవర్తిస్తుంది, తిని పడుకొని. దాన్ని లేపాల్సిన అవసరం, తట్టి లేపాల్సిన అవసరం ఉంది. దాన్ని ములుగరతో పడవలసిన అవసరం ఉంది. ఆ ములుగరలే ఈ 16 మంది ఎంపీలు అవి కేసీఆర్ చేతికి ఇవ్వండి, తట్టి లేపుతాడు. ఢిల్లీతో కొట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఇవాళ ఉదాహరణ కేఆర్ఎంబీ విషయం వచ్చింది, ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అని అప్పచెప్పి బీఆర్ఎస్లో వేసి కొట్లాడిన తర్వాతనే తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరికి కేసీఆర్ గారు నల్లగొండకు వస్తే 1,00,000 మంది ప్రజలు రైతులు హాజరైనరు. ఆ సభతో భయపడిపోయి తెల్లవారి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. తప్పని బస్సులు ఒప్పుకున్నారు ఇవ్వము అని. ఆ రోజు దాకా కేసీఆర్ ఇచ్చేసిండని మాట్లాడారు. వాళ్ళు వారం రోజులు వాళ్ళు మాట్లాడింది అబద్ధాలని చెప్పి సాక్ష్యంగా వాళ్ళు ఒప్పుకున్నారు అసెంబ్లీలో తీర్మానం పెట్టడం ద్వారా. అంటే ఏమైంది ఇక్కడ కేసీఆర్ ఇచ్చి కొట్లాడితేనే తప్ప ప్రధానమైంది మనకు జీవితం అంతా నీళ్లు. కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు, 2 నీళ్లు. ఇవాళ గోదావరి కృష్ణ నీళ్లను కృష్ణార్పణం చేసే పరిస్థితుల్లో వాళ్ళకి అప్పచెప్తున్నారు. గోదావరి నీళ్ళకి ఇంకో పెద్ద ప్రమాదం వచ్చింది. ఇవాళ బీజేపీ గోదావరి కావేరి అనుసంధానం అని చెప్పి ఒక పెద్ద కుట్రకు తెరలేపుతుంది. తెలంగాణను మళ్ళీ ఎడారి చేసే కుట్రది. గోదావరి నీళ్ళని తీసుకుపోయి అక్కడ కేసీఆర్ కనీసం గోదావరి ఉంది మనకు బతికిస్తుంది అనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కట్టింది. ఇవాళ కాళేశ్వరం కట్టలేకపోతే కథమే తెలంగాణ. ఇది ఒక ఎడారి ప్రాంతంగా నో మ్యాన్స్ జోన్గా పోయే ప్రమాదం ఉండే. ఇవాళ మనం మొత్తం తెలంగాణకు జీవధార ఎప్పటికైనా గోదావరి కాళేశ్వరమే. భూ ఉన్నంతకాలం తెలంగాణ నిలబడి ఉండాలి అంటే అస్తిత్వం కాళేశ్వరమే దిక్కు మనకు, ఆ గోదావరి. మరి వాళ్ళ గోదావరిని బతికించుకోవాలంటే, తెలంగాణ ప్రజల హక్కుని కాపాడుకోవాలంటే తప్పకుండా పార్లమెంట్లో కొట్లాడడానికి అవసరం పార్లమెంట్ సభ్యులు అవసరం. కేసీఆర్ డైరెక్షన్లో పనిచేసే పార్లమెంట్ సభ్యులు అవసరం. అందుకే తప్పకుండా మన హక్కులు సాధించబడాలంటే, మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చబడాలంటే మీ తరఫున కొట్లాడగలిగిన నాయకుడు, ప్రాణం అడ్డం పెట్టైనా మీ ప్రయోజనం కాపాడే నాయకుడు కేసీఆర్ కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని